मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ఇంతకి ముందు అధికరణంలో ఏకస్మిన్ అసంభవాత్ అంటే ఒకే చోట విరుద్ధ ధర్మాలు ఉండడం సంభవం కాదు అని చెప్పారు. ఇప్పుడు దృష్టాంత సంగతి ద్వారా సంపూర్ణ జగత్తుకి మీరు ఈశ్వరుడు కారణం అంటున్నారు. అది ఉపాదాన కారణము. తర్వాత ఆయనలో కర్తృత్వం అంటే నిమిత్త కారణం కూడా ఉంది అంటారు. ఒకే చోట విరుద్ధ ధర్మాలు ఉండేవాని క్రితంసారి మీరు జైనుల మతం ఖండించారు. ఇప్పుడు మీ దాంట్లో ఉన్నాయి కనుక ఒకే ఈశ్వరులో విరుద్ధ ధర్మాలు ఏమిటి? ఉపాదాన కారణత్వము, నిమిత్త కారణత్వము. ఇక్కడ ఇది అంటున్నది ఎవడు? తటస్థ ఈశ్వర కారణవాది మాహేశ్వర సిద్ధాంతం. అది ఈ అధికరణకు విచారణ విషయం. కేవలం ఈశ్వరుడు జగత్తుకి అధిష్టానమా, ఉపాదాన కారణం కూడానా అని మాహేశ్వర సిద్ధాంతం ప్రమాణ మూలకమా కాదా అన్నది ఇక్కడ సంశయము. పూర్వపక్ష అంటాడు కొండ మొదలైన వాటికి నిమిత్త కారణము కుమ్మరి, తర్వాత ఉపాదాన కారణం మట్టి కనుక ఈశ్వరుణ్ణి కేవలం నిమిత్త కారణంగా చెప్పడమే సరి. సిద్ధాంత అంటాడు కేవలం నిమిత్త కారణం అనుకున్నంత మాత్రమున వానిలో వైషమ్య నైర్గుణ్య దోషాలు వస్తాయి నాయన పరమాత్మలో. అందుకని శృతి విరుద్ధమవుతుంది. కనుక ఈ తటస్థ ఈశ్వర కారణవాదులని మేము స్వీకరించుట లేదు, అది యుక్తియుక్తము కాదు. అంటే వాడు అనేది ఏమిటి? కేవలం నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదు అంటాడు. సరే, ఇక్కడ వైయాసిక న్యాయమాలు తటస్థ ఈశ్వరవాదో అయం సయుక్తో అథన యుజ్యతే. తటస్థ ఈశ్వర కారణం అంటే ఈశ్వరుడు నిమిత్తము, ఉపాదానం కాదు. ఈ మతము సరా కాదా? యుక్త కులాల దృష్టాంతాత్ నియంతృత్వస్య సంభవాత్. కుమ్మరి దృష్టాంతంతో చెప్పినట్లయితే ఆ పరమాత్మ కేవలం నిమిత్త కారణమని తెలుస్తోంది అని మాట. నయుక్త విషమత్వాది దోషాత్ వైదికే ఈశ్వరే. వేదల్లో చెప్పినట్టుగా ఆ ఈశ్వరుడికి మీ మతం ప్రకారం స్వీకరిస్తున్నట్లయితే వైషమ్య నైర్గుణ్య దోషాలు వస్తాయని ఆయన. తటస్థత్వం త్యాజ్యం శృతి విరోధత. అందరినీ తటస్థ ఈశ్వర కారణవాదమని మహేశ్వరులు చెప్తున్నారే, మహేశ్వర వాదులు, అది శృతి విరోధం గనక అసంగతము. ఇప్పుడు
క్రిందటి అధ్యాయంలో పూర్వాధ్యాయస్య ఉపాంత్యధికరణే, అంతము దాని ముందున్నటువంటి అధికరణం పాంతం, అంతమును సమీపం. జగతో నిమిత్త ఉపాదానం చ ఈశ్వరః ఇది ఆగమబలాత్ యదుక్తం. సూత్రుల ఆధారం చేసుకుని ఆ పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం చెప్పావే, తదేతద్ అసమానాః తార్కికాః. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెప్తే ఈ మాటనే వాళ్ళు సహించలేకపోతున్నారు. ఎవరు? తార్కికులు, తర్వాత ఈ మహేశ్వరవాదులు. శైవాదయ, మహేశ్వరుడు అన్నట్టు ఇక్కడ మళ్ళీ శైవాదులు అన్నాడు. కేవలం నిమిత్తత్వం ఈశ్వరస్య మన్యంతే, మన్యతే మన్యతే మన్యంతే, కేవలం బహువచనం. వాళ్ళు ఏమిటి అనుకుంటున్నారు? కేవలము ఈశ్వరుడు నిమిత్త కారణము. యుక్తించి ఆహు, తర్కం కూడా చెప్తాట. ఏ విధంగా అయితే కుమ్మరి కుండ చేయడానికి నిమిత్త కారణము, ఉపాదాన కారణం కాదు. ఉపాదాన కారణం ఏమిటి? దండము, చక్రము, ఇవన్నీ. కనుక తర్వాత మట్టి. కనుక ఈశ్వరుడు తటస్థ ఈశ్వర కారణవాది, తటస్థ ఈశ్వరుడు, తటస్థ కారణము అంటారు. ఇది ప్రాప్తే బ్రూమ నయుక్త కేవలం నిమిత్తత్వం. కేవలం నిమిత్త కారణం ఈశ్వరుడు చెప్పడానికి సరికాదు. ఎందుకని? వైషమ్య నైర్ఘృణ్య దోషస్య దుష్పరిహారత్వా. కేవలం నిమిత్తం అంటే వైషమ్య నైర్ఘృణ్య దోషాలు వస్తాయి. ఎలాగా? కథం కరితయా దోష పరిహృత. సరి దోషాలు వస్తాయి అంటున్నావు. విషమత, తర్వాత నిందనీయమైన కార్యము, ఇలాంటి దోషాలు వస్తాయి అంటే ప్రాణి కర్మ సాపేక్షత్వాద్ ఇది బ్రూమ. మరి ఈ వైషమ్య నిర్గుణాన్ని నువ్వు ఎలా పరిహరిస్తావు అంటే ప్రాణుల యొక్క కర్మ అపేక్షం, కర్మలని అపేక్షంగా తీసుకుని వాటిని ఆధారంగా తీసుకుని ఈశ్వరుడు సృష్టిస్తూ ఉంటాడు. కనుక వైషమ్యము లేదు, నైర్గుణ్యము లేదు. తథాచ ఆగమో అస్మాకం ప్రమాణం. మరి ఇలా చెప్పడానికి నీకు ప్రమాణం ఏమిటి అంటే వేదం. త్వయా అపి అంతతో గత్వా ఆగమ చేత్ అంగీకరితే, నువ్వు కూడా ఆఖరికి ఆగమాన్ని కనుక ఒప్పుకున్నట్లయితే తటస్థత్వం ఈశ్వరస్య పరిత్యాజ్యం స్యాత్. నువ్వు కూడా ఆఖరి వచ్చి ఆగమాన్ని ఒప్పుకుంటున్నావు కదా, ఆగమాన్ని ఒప్పుకున్నట్లయితే ఈ తటస్థ ఈశ్వర కారణవాదము కూడా నువ్వు వదిలిపెట్టేయాల్సి వస్తుంది. బహుశ్యాం ప్రజయ అన్న చోట ఉపాదాన శుద్ధ్యా విరోధ. ఎందుకని? నీ మతము ఇక్కడ మేము చెప్పినటువంటి ఉపాదాన కారణానికి, శుద్ధిలో చెప్పిన ఉపాదాన కారణానికి విరోధం అవుతుంది. తస్మాత్ నయుక్త తటస్థ ఈశ్వరవాదం. తటస్థ ఈశ్వరవాదము, మహేశ్వరవాదం అనండి, శైవవాదం అనండి, ఇదంతా సరికాదు. ఇప్పుడు ఇందులో సూత్రాలు. పత్యురసామంజస్యాత్, 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 పత్యురసామంజస్యాత్. కర్తస్వరూపుడైన నిమిత్త కారణమే మీరు ఒప్పుకుంటున్నారు. ఉపాదాన కారణత్వము త్రిగుణాత్మకమైన ప్రధానంలో ఉంది అంటాడు. ఎవడు? ఇన్నయ్యాయపు కూడా మహేశ్వరుడు. పత్యు అంటే పతి, పాతీతి పతి, పాలించేవాడు, పరిపాలించేవాడు, ధారణ పోషణ చేసేటువంటి వాడు. ఈశ్వరస్య ప్రధాన పురుషయో అధిష్టానత్వేన జగత్కారణత్వం నోపబద్ధ్యతే. ఈశ్వరుడు
ప్రధానము పురుషుడు. ఎందుకంటే వాడు జీవుడు అనేక మంది అంటారు, నైయాయికుడు కూడాను, సాంఖ్యుడు కూడాను. అందుకని ఈ మాయకి, ఈ జీవులకి ఆ ఈశ్వరుడు సృష్టి చేయడానికి కారణము కానేరడు. కుతః అసామంజస్య పతి ఈశ్వరః ఉభయకారణవాన్ న భవంతి. కుతః అసామంజస్య, సామంజస్యం లేదు అంటాడు. ఈ కర్తురీశ్వరస్య తటస్థస్య రాగాది దోష ప్రసక్త్యా, ఇక్కడ మధ్యమ పురుషులు, మధ్యమ ప్రాణులు, ఉత్తమ ప్రాణులు, హీన ప్రాణులు. హీనం అంటే మరి తక్కువగా ఉన్నవాళ్ళు, మధ్యములు, ఉత్తములు, అనేక రకాలైన ప్రాణులు ఉన్నాయి కదా. కర్తురీశ్వరస్య తటస్థస్య రాగాది దోష ప్రసక్త్యా, ఇప్పుడు హీనము, మధ్యము, ఉత్తమము ప్రాణులను కనుక సృష్టించాడంటే ఆయనలో రాగాది దోషాలు ఉన్నాయని కనిపిస్తున్నాయి. అస్మదాదివత్ అనిత్యత్వ ప్రసక్తి. తర్వాత ఏమిటి? రాగద్వేషాలు ఉన్నవాడు అంటే మళ్ళాగా ఆ ఈశ్వరుడు కూడా అనిత్యుడవుతాడు. అందుకని సామంజస్యము, సామంజస్యం కుదరట్లేదు అంటాడు. ఎందుకని అసామంజస్యాత్ అంటే హీన మధ్యం ఉత్తమ ప్రాణాలను సృష్టిస్తున్నాడు కనుక ఇది సరికాదు. కానీ జీవులు చేసిన కర్మలను ఆధారంగా తీసుకుని ఈశ్వరుడు విషమ జగత్తుని సృష్టిస్తున్నాడు. అంటే ఈ రెండు పక్షాల్లో ఈశ్వరుడు కేవలం నిమిత్త కారణము అంటే హీన మధ్యమ పురుషుల్ని ఆయన సృష్టిస్తున్నాడు కనుక రాగద్వేషములు కలవాడు ఈశ్వరుడు అవుతాడు. సరే, ఈశ్వరుడు ప్రాణుల యొక్క కర్మను ఆధారంగా చేసిన సృష్టి చేస్తున్నాడు. అలా అని నువ్వు చెప్తున్నావు, ఇలా అని మేము చెప్తున్నాం. ఈ రెండు పక్షాల్లో ఏది సరని ఎవడు నిర్ణయిస్తాడు? అది వాడు. అంటే సంబంధానుపత్తేశ్చ 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 సంబంధానుపత్తేశ్చ. పత్యధికరణం. పత్యుర అసామంజస్యాన్ని పూర్వపక్షం. పతి అంటే ఈశ్వరుడు కనుక మీరు ఉభయకారణవాది అంటే సామంజస్యం కుదరట్లేదు, అసామంజస్యం. దానికి జవాబు చెప్తున్నాడు ఈయన, సంబంధానుపత్తేశ్చ. ఇది కూడా చూడాలి. సరే, సంబంధము అంటే సంయోగ సంబంధం కానీ సమవాయ సంబంధం కానీ కుదరట్లేదు. ఇంత సూత్రంలో వచ్చింది. దీనికి అర్థం ఏమిటి? ప్రధానము పురుషుడు కన్నా భిన్నం కదా. ఈశ్వరుడు వీళ్ళిద్దరికీ ప్రేరకుడు, ప్రధానానికి పురుషుడికి. అంటే ఆ ఈశ్వరుడితో పాటు ఈ ప్రధానానికి పురుషుడికి ఏ విధమైన సంబంధము పొత్తు కుదరట్లేదు. లేకపోతే ఈశ్వరుడు నువ్వు కారణము అని చెప్పినప్పుడు ఆ ఈశ్వరుడికి
ఈ ప్రధాన పురుషులకి ఏదో ఒక సంబంధం చెప్పుకోవాలి. ఏం సంబంధము అంటే సంయోగ సంబంధమా, సమవాయ సంబంధం. సమవాయం అంటే చెప్పాను కదా, సమ్మాయి, తమ్మాయి, కమ్మాయి, పమ్మాయి ఏదో బాగుతూ ఉంటారు. నువ్వు ఏదంటావు అంటే న సంయోగ లక్షణ ప్రధాన పురుషయో విభుత్వా నిరేవత్వాచ్చ. ఇప్పుడు సంయోగము ఏకదేశం. ఈ ప్రధానం మాయా సర్వవ్యాపకము, పురుషుడు సర్వవ్యాపకం, జీవుడు కూడా సర్వవ్యాపకుడే కదా. మరి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. ఈ సర్వవ్యాపకమైన వాటికి సంబంధం ఎక్కడ తీసుకుంటావు, ఎలా చేస్తావు? కుదరదు. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశంలో వాయువు ఉంది. ఈ ఆకాశానికి వాయువు ఎక్కడ సంబంధం ఉందని చెప్తావు? పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆకాశము వ్యాపకము. రెండు వ్యాపక వస్తువులకి సంబంధం ఎలా చెప్తావు నువ్వు? కుదరదు కదా. అందుకని సంయోగం చెప్పడానికి వీల్లేదు. మరి లేకపోతే సమ్మాయ సంబంధం చెప్దాం. వాడికి ఉంది కదా, వాడికి బుద్ధి ఎక్కువ కనుక ఈ ఉపాదాన కారణం, నిమిత్త కారణం కాకుండా ఇంకోటి సమ్మాయ కారణం ఉంటాయి, అసమ్మాయ కారణం. ఉత్పత్తికి ముందు, నశించడానికి తరువాత. వాడంటాడు ఉత్పత్తికి ముందు, నశించిన తరువాత. ఈ ఘటము యొక్క అసమవాయ కారణము కపాలములలో ఉన్నది. కపాలం అంటే ముందు చెప్పాను కదా, రెండు భాగాలు చేస్తారు, ఉండని రెండు అనిపిస్తారు. ఇది సంయోగాన్నే వాడు సమవాయ కారణము ఉంటాడు, లేకపోతే అసమవాయ కారణం ఉంటాడు కదా. మనం ఏంటంటున్నాం? నిమిత్తం ఉపాదానము. ఈ కలపడం అనేది అసమవాయం ఉంటాడు. ఇప్పుడు కుండ అవ్వక ముందు రెండు భాగాలు ఉన్నాయి. ఈ సమవాయ కారణం ఎక్కడుంది? కపాలాల్లో ఉంది. రెండిట్లో రెండు కలిస్తేనే కదా కుండ అయ్యేది. లేకపోతే కుండ విరిగిపోయింది, రెండు భాగాలు అయింది. అప్పుడు కూడా కపాలంలో ఉందని చెప్పాలి. నాపి సమవాయ సంబంధ ఉత్పత్తి అవ్వడానికి ముందు, నాశనం తర్వాత సమవాయ సంబంధము కపాలములలో ఉన్నది అని చెప్తే, ఇది సరికాదు. సమవాయ సంబంధం అన్నది సరికాదు. ఇప్పుడు ఈ సమవాయ సంబంధము వాడు చెప్పాడు కదా, రెండు కలవడానికి మధ్యలో ఇంకొక పదార్థం కారణం. ఏ విధంగా అయితే నిమిత్త కారణము, ఉపాదాన కారణం, అది ఒక వస్తువు పదార్థము. నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. ఈ సంబంధమును సమవాయ కారణం అన్నాం. అంటే అది కూడా ఏదో పదార్థం అయి ఉండాలి, మనిషి అయి ఉండాలి, లేకపోతే ఏదో అయి ఉండాలి. పదార్థమో వస్తువో గుణమో ఏదో అయి ఉండాలి. మరి అది వస్తువు అయినప్పుడు ఇక్కడ ఒక కపాలం ఉంది, ఇక్కడ ఒక కపాలం ఉంది, మధ్యలో ఇంకో వస్తువుని తీసుకొచ్చి పెట్టాం కదా. అప్పుడు ఈ సమవాయంతో ఇక్కడ ఉన్నటువంటి కపాలానికి సంబంధం ఏమిటి, ఇక్కడ ఉన్న కపాలానికి సంబంధం ఏమిటి నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పలేవు. అలాగా ఒక్కొక్క వస్తువుని మధ్యలో తీసుకొస్తూ ఉంటే ఇంకా అది వేరవుతూ ఉంటుంది. దీన్ని అనవస్థా దోషము అంటారు కదా. మరి సరే, మాకు సమవాయ సంబంధం లేదు, అసమవాయ సంబంధం లేదు, అనవస్థా దోషం సరే. మరి మీకో మీరెలా చెప్తారు అంటే, అవిద్య ప్రేరకం. ఎలాగా? ఈశ్వరుడి శక్తి. తరువాత ఈ సృష్టించిన వస్తువులన్నీను
ఇప్పుడు ఆలచిప్ప మీద వెండి కనిపించింది. ఈ రెండింటికి సంబంధం ఏమిటి అని అడిగితే కల్పిత తాదాత్మ్య సంబంధము అంటాం. ఏమిటంటాం? కల్పిత తాదాత్మ్య సంబంధం. కల్పించబడింది వెండి, ఇది ఎలాగుందో, ఇది ఎంత ఉందో అది అంతే కనిపిస్తుంది. అందుకని తాదాత్మ్యం. ఇది కనిపించదు, మీకు భ్రమావస్థలో అదే కనిపిస్తుంది. అందుకని ఏమిటి? అధిష్టానముతో పాటు కల్పిత వస్తువునికి కల్పిత తాదాత్మ్య సంబంధము మేమంటాం. మరి నువ్వే సంబంధం చెప్పలేవే. అందుకని నువ్వు చెప్పినది సరికాదు. వాడు ఏమిటంటాడు? నీ ఈశ్వర కారణవాదం అభిన్న నిమిత్త ఉపాదాన కారణం సరా, లేకపోతే మేము తటస్థ ఈశ్వరుడు కేవలం నిమిత్త కారణం చెప్పడం సరా? దీనికి ప్రమాణం ఏమిటి అంటే, నాయన ఆ ఈశ్వరుడికి ఈ ప్రధాన పురుషులకి సంబంధం నువ్వు చెప్పాలి. ఏ సంబంధం చెప్తావు? ఏ సంబంధం చెప్పలేదు. కనుక మరి మీరు అంటే మేము కల్పిత తాదాత్మ్య సంబంధం చెప్తాం. కల్పించబడింది వస్తువు రెండు ఒకటిలా కనిపిస్తున్నాయి. కనుక అధిష్టానానుపత్తేశ్చ ఇక్కడ ఈశ్వర ప్రధాన పురుష అన్నప్పుడు ప్రధాన పురుష అనేది సాంఖ్యవాదం. అవును. ఈశ్వరుడు ఎందుకు వచ్చిందంటే ఆ రిలేషన్ సంబంధం ఎందుకు ప్రసక్తి? వాడు అడిగాడు కదా మహేశ్వరవాది. మహేశ్వరవాది అంటాడు, మా ఈ జగత్ని సృష్టి చేసేటువంటి పరమాత్మ ఈశ్వర అంటారు, మహేశ్వరుడు వాని కేవలం నిమిత్త కారణము. తటస్థ ఈశ్వరవాదం మాను. వేదాంతీశ్వరుడు అదే మీకు ఎలాగంటే మా వేదాంతీశ్వరులు అంత కల్పిత ఆత్మ సంబంధం. నువ్వేం సంబంధం చెప్పలేవు. మరి సంబంధం లేకుండా ఆ ఈశ్వరుడు ఈ ప్రధానాన్ని పురుషుడిని ఎలాగ ప్రేరేపిస్తున్నాడు? నువ్వు ఒకటేమో సంయోగ సంబంధం అంటావు, ఇంకోటేమో సమవాయ సంబంధం అంటావు. ఎలా కుదురుతుంది? సంయోగం కుదరదు విభుత్వాత్, సమవాయము కుదరదు అనవస్థాత్. మరి మీకు అంటే మా కల్పిత సంబంధం. ఎంత పెద్ద ఈశ్వరుడో నువ్వు అంతకన్నా పెద్ద బ్రహ్మాండాన్ని తీసుకురాలేవు. ఈ బ్రహ్మాండం కల్పితంది, ఏకాంశైన స్థితో జగత్. కానీ ఇక్కడ ఇది కల్పించబడింది అని చెప్తున్నాను. మరి కల్పించబడింది ఏంటి? ఉపలబ్ధి అవుతోంది కదా. ఉపలబ్ధి అంది ఇన్ ది లాంగ్ రన్ అది నిత్యం కాదు, అనిత్యం అని చెప్తాం. విచారం చేసి చూస్తే అది నిత్యము కాదు అని తేలుతోంది. అందుకని మేము కల్పితము అన్నాం. తర్వాత అధిష్టానానుపత్తేశ్చ. మరి వాడంటాడు ఆ ఈశ్వరుడే మా ప్రధానాన్ని ప్రేరేపిస్తున్నాడు అనుకోవచ్చు కదా. అంటే నువ్వేమిటంటావు? మా ప్రధానమన్నీ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈశ్వరుని ఎందుకు తీసుకొస్తావు చైతన్యాన్ని? అందుకని ప్రధానము రూపాదిహీనం. ఆ ప్రధాన విషయమైనటువంటి అధిష్టాన ప్రధానము రూపాదిహీనము. తర్వాత రూపాదిహీనమైన ప్రధాన విషయకమైనటువంటి ప్రేరణ కుదరదు అంటాడు. ఎందుకని? నువ్వంటావేంటి? ఈశ్వరుడు ప్రధానాన్ని ప్రేరేపించచ్చు కదా అంటే నువ్వేమిటంటావు? మా ప్రధానం వెళ్ళి ఆ పురుషుడికి ముక్తిస్తోంది అంటావు. నీ ప్రధానమే మా ఈశ్వరుడు ప్రేరేపిస్తోంది నీ మతంలో. మళ్ళీ మరి ఇప్పుడు ఇలాగెలా చెప్తావు ఈశ్వరుడు ప్రధానాన్ని ప్రేరేపిస్తున్నాడు అని? కుదరదు. అందుకని మాకు
నువ్వేమిటి నీ బుద్ధితో ఆలోచన చేసి ఇది సృష్టి, ఇది ఇలాగవచ్చు, ఇది ఇలాగవచ్చు, ఇలా కల్పన చేస్తూ ఉంటాం. నీ కల్పనకి ఏమీ ఆధారం లేదు. మేమే శృత్యేక శరణ్యా వయం. శృతి ఏం చెప్తే లకీర్ కా ఫకీర్ అంటారు. ఎలా చెప్తే అలాగా మేము ఒప్పుకుంటాం. నువ్వు అలా ఒప్పుకోవే. నువ్వు ఇప్పుడు ఏదైనా ఒకటి మనకు ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా అలా కల్పన చేసుకుంటూ పోతుంటే ఎక్కడి వరకు పోతుంది? అది అందుకని మేము శృతి శరణ్యులము నాయన. అందుకని మా ఈశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణము ఇందులో సృష్టించబడినవన్నీను కల్పిత పదార్థ సంబంధంతో ఎప్పుడూ ఉంటాయి కదా. ఇప్పుడు సమాధిలో కూర్చున్నవాడు సామాన్య పురుషుడైతే 21 రోజుల్లో శరీరం వదిలిపెట్టేస్తాడు. వాడు మళ్ళీ వెనక్కి రా కదా, సామాన్యం. అది ఈశ్వరుని ప్రేరణ వల్ల ఈశ్వర కోటి ఆధికారిక పురుషులు ఉన్నారు అంటే వాడు సమాధిలోకి పోనుగలరు, రానుగలరు. ఇప్పుడు అటువంటప్పుడు ఆ సమాధిలో కూర్చున్న వ్యక్తికి ఈ ప్రపంచం భాషిస్తుందా? అందుకనే నాయన మేము వేదంలో చెప్పింది ఒప్పుకుంటాము. ఈ జగత్తుని అనిత్యము అంటున్నాం. జగత్ నిత్యమని కొట్టుకునే వాళ్ళ సంగతి చూస్తూనే ఉన్నావు కదా. కారణవచ్చేన్న భోగాదిభ్య కరణవచ్చేన్న భోగాదిభ్య కరణవచ్చేన్న భోగాదిభ్య ఇప్పుడు కరణవచ్చేత్ సృష్టి చేస్తున్నామంటాం కదా ఈశ్వరుడు. కరణం అంటే ఆయనకి ఇంద్రియాలు ఉన్నాయా అంటే ఇంద్రియాలు ఉన్నట్టయితే మనిషిలాగా ఆయనకు కూడా ఈ భోగాలు అనుభవించే ప్రసక్తి వస్తుంది. ఆయన ఈశ్వరుడు అవ్యక్తుడు, నామరూపాలకి అతీతుడు కదా. ఆ నామరూపాలు ఆయనలో లేవు. బీజావస్థ అక్కడ నుంచి అంకురం మొదలవుతుంది. ఆ బీజావస్థలో ఉందంటే ఇది దృష్టాంతం. అక్కడ కేవలం మాయ ఉపాధి. మరి మాయను పట్టుకోగలవా? మాయను చూపించగలవా? మాయను చూస్తున్నావా? ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము. మాయ. మరి అలాంటి ఉపాధి గలవాడికి నువ్వు ఏం పేరిస్తావు? ఏమి రూపం ఇస్తావు? ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడైతే ఆకాశం ఉందో అక్కడే వాయువు, వాయువు ఎక్కడైతే ఉందో అక్కడే అగ్ని ఉంది. మళ్ళీ ఈ ఆకాశము వాయువు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే జలం ఉంది. మళ్ళీ ఈ ఆకాశం వాయువు ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడే పృథ్వీ ఉంది. నీళ్లు ఉన్నాయి, పృథ్వీ. అదేవిధంగా ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడే అంతఃకరణం, అక్కడే అధ్యాసం, అక్కడే కర్తృత్వం, అక్కడే భోక్తృత్వం. ఒకటా ఎన్నో ఆధారము అందుకని కరణాలు ఉన్నాయి. ఏమి ఆయన శరీరం లేకుండా ఎంత ఎలా సృష్టి చేశాడు అన్నది ఉదాహరణ. ఇప్పుడు
జీవుల్లో ఉన్నటువంటి ఇంద్రియాలు రూపరహితము. ఇంద్రియం అంటే ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఈ స్థూల శరీరంలో ఇవి గోలకాలు కదా. చెవు కనిపిస్తూ ఉంటుంది, వినిపించదంటాడు. మెషిన్ పెట్టుకున్నా వినిపించదు. వినిపించదు. ఏమి చేస్తాం? చెవుడా అంటే మూడా అంటాడు. తెలుగు చెప్తా ఉంటారు. అందుకని ఈ కనిపిస్తున్నది కేవలం గోలకం, ఆ ఇంద్రియం ఉండేందుకు స్థానం, అంతేకాని ఇది ఇంద్రియం కాదు. అందుకని ఏమిటి? ఈ ఇంద్రియాలు రూపాదిహీనములు. ఇంద్రియాలు ఏమిటి? రూపాదిహీనములు. ఇప్పుడు అప్రత్యక్షమైనటువంటి ఇంద్రియాలు రూపాది రహితములై జీవుని ప్రేరేపిస్తున్నాయి. వాడు చూడండి, వాడి తర్కం ఏమిటి? అప్రత్యక్షమైనటువంటి ఇంద్రియాలు రూపాది రహితములై జీవుని ప్రేరేపించుచున్నవి. అదేవిధంగా ఏ రూపము లేని మా ప్రధానం ఈశ్వరుని ప్రేరేపిస్తోంది అంటే నువ్వెందుకు ఒప్పుకోవు? అప్పుడు నువ్వు జీవుడిలాగా ఈశ్వరుడు అంటే జీవుడికి కరణాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ఈశ్వరుడికి కూడా ఇంద్రియాలు ఉన్నాయని చెప్తావా? ఈశ్వరుడికి కూడా ఇంద్రియాలు ఉంటే జీవునిలాగే ఆయన కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడా? చూడండి, మొన్న చెప్పాను, రాములు గారు ఆయన చేసేదంతా లీలా కదా. శరీరంలో ఉన్నప్పటికీ అసంగ రూపంలో ఉంటారు. ఎవరు? ఈ అవతార పురుషులు కూడాను. కృష్ణ పరమాత్మకి ఎంతమంది భార్యలు? 16,108. ఒక్కొక్క భార్య ద్వారా ఎంతమంది పుత్రులు? 10 మంది. సరే, ఆ జాంబవతి కొడుకున్నాడే సాంబుడు. సాంబుడికి ఏదో ఆడడానికి బట్టలు కట్టారో ఇలా పట్టులు చేశారు. వాడినేమో అది వెళ్ళి దూర్వాసున్నాడు. అసలే కోపిష్టి వాడు. వీళ్ళు ఉండేవాళ్ళు అనుకుంటే ఎవరంటే కానీ దుర్వాసుడు. వీడు మగపిల్ల వాడు అన్నాడు మోసలం పుడుతున్నా అని చెప్పేస్తుంది అన్నాడు. అంటే ఏమిటి? సాధు పురుషులు ఉపేక్ష ఉండకూడదు అన్నది. ఎంత కృష్ణ పరమాత్ముడి కొడుకైనా సాధువునికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు కనుక, ఉపేక్ష చేశాడు కనుక వంశనాశనం. చూడు, సరే బాగానే ఉంది. మూసలం పుట్టింది. మూసలం పుట్టితే కృష్ణ పరమాత్మ ఏంటన్నాడు? వెళ్ళి దాన్ని అరదీసేయండి అన్నాడు. సముద్రం కూడా అరదీసేశారు. బాగానే ఉంది. చిన్న మొక్క ఏదో ఉండిపోయింది, అది బాధేశారు. వాడేమో పోయేవాడు బాణం పెట్టి అది మళ్ళీ కృష్ణుడినే కొట్టాడు. అదే వాలిని చెప్పాడు కదా, ఆ వాలే పోయేవాడే వచ్చాడంట. సరే, వీళ్ళందరికీ ఏంటి? అది రిల్లుగడ్డ ఏదో ఆ గడ్డి, రిల్లుగడ్డి. వీళ్ళు ఉత్సవానికనగా అక్కడికి వెళ్ళి ఆ గడ్డి తీసుకుని ఒకళ్ళొకరు కొట్టుకుని అందరు చచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఉన్నారే, 16,108 ఇంటూ 10, 1,60,000 చిల్లర. ఇంతమంది కొట్టుకు చేస్తున్నారే. ఒక విధంగా ఒక అక్షౌహిణి సేన కదా. ఇంతమంది చేస్తున్నప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? అక్కడ లేడు. కృష్ణుడు అక్కడ లేడు. కృష్ణుడు ఇదంతా తెలుసుండి కూడాను
అడవిలో కూర్చుని వేణు వాయించుకుని విగ్రహాల కృష్ణమాచార్యులు రాశారు చివరిలో ఇప్పుడు వస్తాడు చివరిలో వస్తాడు. కనుక ఎందుకంటే అసంగుడు లేకపోతే వీళ్ళందరినీ చెప్పేవాడు దొరకడు. వీళ్ళలో వీళ్ళు కొట్టుకు వీళ్ళు ఎంత బలవంతులు అంటే వీళ్ళలో వీళ్ళు కొట్టుకు చాపు కొడితే ఎవరు చంపలేదు వాళ్ళు చంపలేదు. నారాయణ ఒకటి అప్పుడు వాళ్ళను కూడా మీరు అట్లా ఎందుకు నిల్చుంటారు, బలరాముడి కృష్ణుడు ఇద్దరు స్వామిజీ ఎటో వైపు రండి అని తిడతారు కూడా స్వామిజీ. లేదా క్లైమాక్స్ లో వస్తాడు. లేదంటే ఆయనకి తెలుసు పోతున్నప్పుడు అడవిలోనే ఉన్నాడు, తెలుసు ఆయనకి రాలేదు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే అసంగుడు అది మనకు కావాల్సింది. మీదంతా వచ్చాడు పోయాడు దెబ్బలాడాడు వాడిని వీడి గుద్దాడు వీడు అదంతా మనకు అక్కర్లేదు. ఈశ్వరునికి ఇంద్రియాలు ఉన్నాయి అంటే జీవుడిలాగా అన్నావు కదా నువ్వు. మరి జీవుడిలాగా అంటే ఈశ్వరుడు కూడా ఇంద్రియాలు ఉన్నట్టు. ఈశ్వరుడు కూడా ఇంద్రియాలు అంటే ఆయన భోగభాగ్యాలు అనుభవిస్తాడు. భోగభాగ్యాలు అనుభవిస్తే వాడు జీవుడి కింద లెక్క అవుతాడు, ఈశ్వరుడితో ఎలాగ వస్తుంది నాయనా. కనుక నువ్వు ఇలా లింకు పెట్టుకో. సంబంధం తెలీదా లింక్ అంటే? అనంతవత్వం అసర్వజ్ఞత. అనంతవత్వం అసర్వజ్ఞత. అచ్చా అంతవత్వం అసర్వజ్ఞత. అంతవత్వం అసర్వజ్ఞత. అసర్వజ్ఞత వాన అసర్వజ్ఞత ఇక్కడ ఇంతే రాశారు. మొదట్లో చూడండి ఆయన మొదట్లో ఏముందో అంతవత్వ అసర్వజ్ఞత. బాగుందా అంటే మేము రాసుకోలేదన్నమాట. అంతవత్వం అసర్వజ్ఞతావా. ఇవి రెండు దోషాలు కనుక అసర్వజ్ఞత్వము లేక అంతవత్వము ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. ఎలాగా అంటే తటస్థ ఈశ్వరవాది అంటున్నావే నువ్వు, వాళ్ళ ప్రకృతి జీవుడు ఈశ్వరుడు మూడు అనంతము మరియు భిన్నము ఉంటారు. చూడు, జీవుడు అనంతం, ప్రకృతి అనంతం, ఈశ్వరుడు అనంతము, మళ్ళీ మూడు వేరంటాడు. తరువాత ఇప్పుడు ప్రకృతి ఈశ్వరుడు జీవుడు అనంతము అన్నప్పుడు నేను ఇంతవరకు నా శక్తి ఇంతవరకు అని నీ ఈశ్వరుడికి తెలుసా? నీ ప్రధానానికి తెలుసా? అంటే నాకింత శక్తి ఉంది అన్నది మీ ఈశ్వరుడికి తెలుసా? తెలియదు అంటావా సర్వజ్ఞత. తరువాత వాళ్ళకి తెలియదు, సరి తెలుసు అందాం. నాకు ఈ మాత్రం శక్తి ఉంది అని ప్రధానం కానీ ఈశ్వరుడు కానీ చెప్పాడు అనుకో, పరిచ్ఛిన్నత వచ్చేస్తుంది, నాకు ఇంతే ఉంది అని. అందుకని పరిచ్ఛిన్నత వచ్చింది అంటే అంతవత్వం నశిస్తుంది. అందుకని ఇంత నాకు శక్తి ఉన్నది అని ఎవరికి తెలియదు. అందుకని మహేశ్వర సిద్ధాంతము భ్రాంతి మూలకము. సరే,
ఉత్పత్తి అసంభవాధికరణము ఉత్పత్తి